ఎంత మనగాడే సిలువలో ఎక్కిన యేసుక్రీస్తును చూస్తూ జారిపడుతుంది ఈ లోకం. కానీ మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన సీట్ ఏంటో తెలుసా? సాక్షాత్తు కన్న తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నాడు ఆయన. నువ్వేమనుకుంటున్నావు? ఇంకా రాజుగా వస్తాడు, సిలువ ఎక్కుతాడు, ప్రతిసారి బాల్యములో పుడతాడు, మరీ గర్భాన పుడతాడని పాటలు పాడుతున్నావు భూమి మీద నువ్వు. కానీ అది కాదు అసలుది. ఆయన వచ్చాడు, చేయవలసిన కార్యక్రమం చేశాడు, భూమి మీద తన సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అది ఎలాంటి సామ్రాజ్యం అంటే భూమి మీద ఉన్న సామ్రాజ్యాలు లాంటి సామ్రాజ్యము కాదు. ఎంత ప్రభావం అది, ఎంత శక్తి అది. ఒక సూర్యుడు చూస్తున్నావు గొప్పదంటున్నావు, ఒక చంద్రుడు చూస్తున్నావు చల్లని వెన్నెల అంటున్నావు. వీటిని చూసి మురిసిపోతున్నావు. నువ్వు ఈ ప్రకృతిని కలిగించిన కన్న తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడట. ఆయన రియల్ హీరో, జయశాలి, శక పురుషుడు, యుగ పురుషుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన కోసం చెప్పాలంటే 56 పుస్తకాల్లో ఉన్న మాటలు సరిపోవు ఒకవేళ పొగడాలనుకుంటే. అంత గొప్పవాడు ఆయన. ఎవరంటే నీ కోసం ప్రాణం పెడతారు చెప్పండి? నీకు అనారోగ్యం వస్తే నీ భార్య ఎంతవరకు వస్తుంది? చచ్చిన వరకు, కాటే వరకు వస్తుంది అంతే. విడిచిపెడుతుంది, 4 కన్నీళ్ళు కారుస్తుంది అంతే. కానీ పాపిని సైతం క్షమించి ఆయన కోసం సిలువనెక్కిన వాడవడు. ఎవరైనా చేయగలరా త్యాగం? ఎవరు చేయలేరు.